అందరికీ వందనములండి. బాగున్నారా? ఈరోజు అంశం ఏంటంటే దేవుని ప్రేమ. మాకు దేవుడు తెలుసు లేదా మాకు యేసుప్రభు తెలుసు అనేవారు నిజంగా మీకు వారు తెలిస్తే మీలో ఆయన ప్రేమ ఉందా అనేది మీ మనస్సాక్షి మీద మీరు చేసుకుని ఆలోచించండి. ఈరోజు దేవుడు నాకు తెలుసు, యేసుక్రీస్తు నాకు తెలుసు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిజంగా వారిలో ప్రేమ లేదు. ప్రేమ ఉంది అని నటిస్తున్నారు తప్ప ఎవరిలో కూడా ప్రేమ లేదు. ప్రస్తుత సమాజంలో పూర్తిగా ప్రేమ అంటే కరువైపోయింది. భవిష్యత్తులో నాకు తెలిసి బహుశా ప్రేమ ఎలా ఉంటుంది అన్న ప్రశ్న తలెత్తితే బహుశా భవిష్యత్తులో యాక్టింగ్లు చేసో లేదా హావభావాలు చూపించో దానికి ఒక క్లాసులు పెడతారేమో. మొదటి యోహాను రాసిన పత్రిక 4:7 మొదటి యోహాను రాసిన పత్రిక 4:7 ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును అన్నాడు. ప్రేమ అనేది దేవుని మూలంగా కలిగింది అన్నాడు. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు అన్నాడు. అలా ఎవరైతే ఒక వ్యక్తిని నిత్యము ప్రేమిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఇతర వ్యక్తి ద్వేషించుకొని నిత్యము ప్రేమిస్తూ ఉంటాడో ఆ వ్యక్తికి దేవుడు ఎవరు తెలుసు అనే విషయాన్ని యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రేమ అనేది ఎవరికి లేదు, నటిస్తున్నారు. నిజంగా నీలో ప్రేమ ఉంటే, నిజముగా నీలో ప్రేమ ఉంటే నీ సహోదరుని దూషిస్తావా? నీ సహోదరుని ద్వేషిస్తావా? నీ సహోదరుడి మీద కొండీలు చెప్తావా? నీ సహోదరుడి మీద విషం కొక్కుతావా? నీ సహోదరి మీద చాడీలు చెప్తావా? నీ సహోదరు నాశనం కోరుకుంటావా? నా సహోదరుడు నాశనం కూడా ప్రార్థన చేస్తావా? ఆలోచించేయండి ఒకసారి. ఈరోజు ప్రేమ ఎక్కడ కూడా లేదండి. ప్రేమ అనే పదాన్ని భవిష్యత్తులో అందరూ మర్చిపోతారు. ప్రేమ చల్లారిపోయింది. ఈ మాట యోహాను భక్తుడు 1వ శతాబ్దంలో చెప్తున్నాడు. మనము ఒకరికొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ అనేది దేవుడి మూలంగా పుట్టింది. నువ్వు ఇతరుల్ని ప్రేమించగలిగితే వాడు దేవుని మూలంగా పుట్టినవాడై ఉన్నాడు, వాడు దేవుడు ఎరిగినవాడు అన్నాడు. ఈరోజు ప్రేమకు నిలువెత్తు రూపం ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి అనే దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా చూపినటువంటి ప్రేమ వర్ణనాతీతం. దానికి ఎన్ని మార్కులు వేస్తారా అంటే నాకు తెలిసి అక్షరాలు సరిపోదు దానికి. అంత నిలువెత్తు రూపమైనటువంటి ఆ క్రీస్తుని ధరించుకొని చెప్పుకున్నటువంటి నేటి క్రైస్తవ సమాజంలో ప్రేమ లేదు. ఒకరికొకరు దూషించుకుంటున్నారు, ఒకరికొకరు కలహాలు రేపుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు సనుక్కుంటున్నారు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. ఏమంటే మాకు దేవుడు తెలుసు అన్నాడు. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఆలోచించండి. నిజంగా నువ్వు క్రీస్తును నమ్మిన వాడవైతే ఎవరినైనా నువ్వు ప్రేమించగలుగుతావు సమానత్వంగా. నీ పట్ల ఎన్ని కుట్రలు చేసినా, నీ పట్ల వ్యక్తి ఎంత పాపం చేసినా, నిన్ను అవతల వ్యక్తి ఎంత ద్వేషించినా, నేను ఎంత కఠినంగా మాట్లాడినా, ఒకవేళ కుట్టినా సరే, మోసం చేసినా సరే,
ఆ వ్యక్తిని ప్రేమించగల స్థితిగతులు రావాలి. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే ప్రేమకు నిలువెత్తు రూపం క్రీస్తు కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన దినము నుండి లోకం ఆయన ద్వేషిస్తున్నప్పుడు కూడా ప్రజెంట్ స్టిల్ డేస్ యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నప్పుడు కూడా ఆయన లోకమును ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎలాంటి సమానత్వంగా ఆయనే ద్వేషించడం అనేది ఒక సెకను పడితే ఈ సృష్టి అంతమైపోయింది. కాబట్టి శత్రువులను కూడా ప్రేమించే మనసు కేవలం దేవుడు క్రైస్తవ జనాంగానికి ఇచ్చాడు. నువ్వు ఎవరిని అసహించుకున్నా ప్రేమించే మనసు నీకు ఇచ్చాడు, కానీ ఆ ప్రేమను తిరిగి ఇవ్వడానికి నీ హృదయాన్ని కట్టినపరుచుకున్నా. చూసావా? అందుకు దేవుడు నీలో లేడు, అందుకు నీలో దేవుని ప్రేమ లేదు, అందుకు దేవుడు నీలో లేడు. కానీ ఏమంటావు? దేవుడు నాకు తెలుసు, మరి ప్రేమించలేకపోతున్నావు అంటే దేవుడు నీలో లేడు. ప్రేమ సమస్త పాపములు కప్పును అన్నాడు. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం మనం చూస్తే, అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. ఇక్కడ యేసుప్రభు శిష్యుడిని రాళ్ళతో కొట్టి చంపేశారు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి స్టెఫన్ గారు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపగం అనే గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావులకు సమ్మతించాను. 59లో ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టింది. రాళ్లతో కొట్టి చంపినప్పుడు కూడా స్టెఫను గారు యేసుక్రీస్తుని కానీ ఎరగకపోతే, ఆయనకున్న బలాన్ని బట్టి, ఆయనకున్న శరీర దాడుని బట్టి, ఇప్పుడు అవతలలో 10 దెబ్బలు కొట్టినా 2 దెబ్బలు కొడతాడు, లేదా రాళ్ళు వేసితే ఇడుతున్న రాళ్ళు వేసితే పారిపోతాడు. కానీ ఇతను అలా చేయలే. అన్యాయంగా ఇతని మీద దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ప్రకటిస్తూ సువార్త చేస్తాడు. రాళ్ళు వేసుకుంటారు. అయినా ఈయన ఏమంటాడంటే, ప్రభువును గురించి మొరపెడచ్చు, యేసు ప్రభువుని ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుచుండగా వారు అతను రాళ్ళతో కొట్టి అతను మోకాడు, ప్రభు వారి మీద ఈ పాపము మోపకము. ఏ పాపం? నరహత్య. నరహత్య దేవుని దృష్టికి మహాపాపం. వాళ్ళు నన్ను చంపి నరహంతకులు అవుతున్నారు కాబట్టి వారి మీద నా హత్య అనే పాపాన్ని వారు నన్ను మోపకు క్షమించు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నిలువెత్తు రూపం. ఆయన బ్రతికిన దినాల్లో, ప్రభుని యేసుక్రీస్తు బ్రతికిన దినాల్లో ఎంతమంది ఘోర పాపలను క్షమించాడో లెక్కలేదు, గ్రంథం జరిపోదు. అలాంటి బోధకుడికి శిష్యుడటువంటి స్టెఫను కూడా క్రీస్తు అడుగుజాలు నడుస్తాడు. ఈయన చనిపోతాడని తెలుసుకున్నప్పుడు వీరిని నేరం మోపి వారిని చంపొద్దు అని వేడుకుంటాడండి. తండ్రి అయిన దేవుని ప్రేమ ఈయనలో ఉంది. సృష్టికర్తని దేవుని ఎరిగిన వాడు, యేసుక్రీస్తు సావాసం చేసినవాడు, యేసుక్రీస్తు జతపనివాడు, క్రీస్తు యొక్క అపోస్తలత్వంలో పాలు పొందినటువంటి వ్యక్తి స్టెఫను గారు క్షమించండి అని అంటున్నాడు. ఎంత గొప్ప త్యాగం! ఈరోజు ప్రేమ అంటే ఎలా అయిపోయిందంటే, అవసరాలకు ఇస్తే ప్రేమ, అవసరంకి ఇవ్వకపోతే ప్రేమ. డబ్బు అడుగుతారు, ఆ టైంకి ఇవ్వకపోతే ప్రేమ. డబ్బు ఇచ్చిన తర్వాత
నాకు ఎవరు అడిగితే మరి ప్రేమ ఉండదు. ఈరోజు ఎలా అయిపోయి ప్రేమ అంటే అవసరాలు తీర్చే ప్రేమ తప్ప దేవుని ప్రేమ ఒక్కరిలో కూడా లేదు. అది ఉంది అని నటిస్తున్నారు అంతే. నటించే ప్రేమ అయిపోయింది ఇప్పుడు, యాక్టింగ్. కాబట్టి దయతో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు క్రీస్తు సంఘానికి రాస్తున్నారు. 13వ అధ్యాయము 7వ వచనంలో, అన్నిటికీ తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. 8 ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచములైనను నిరర్ధకములగును, భాషలైన నిలుపుపోను, జ్ఞానమైనను నిరర్ధకమవును. మనము కొంత మట్టుకు వెరుగుదము, కొంత మట్టుకు ప్రవచించడము కానీ పూర్ణమేద వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవును అన్నాడు. అలాగే 13లో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ, ఈ ప్రేమ అనేది దేవుని మూలంగా పుట్టింది. నిజంగా నీకు దేవుడు ఉంటే తెలిస్తే నీలో ప్రేమ ఉంటుంది. నువ్వు ఎవరినైనా క్షమించగలుగుతావు, ఎవరినైనా ఆదరించగలుగుతావు, ఎవరైనా అడిగితే కాదనుకో సహాయం చేయగలుగుతావు, ఎవరికైనా ఆతిథ్యం ఇస్తావు, ఎవరినైనా సన్మానిస్తావు. నాకు దేవుడు తెలుసు అని చెప్పుకొని ప్రేమ చూపించకపోయినాడు అబద్ధీకుడు. లూకాసు సువార్త 23వ అధ్యాయంలో, లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకోవడానికి చీట్లు వేశారు. స్టెఫన్ విషయంలో ఏం జరిగిందో యేసు ప్రభు విషయంలో కూడా అదే జరిగింది. యేసు ప్రభుకు బట్టలు కూడా తీసిస్తున్నారు, ఆ బట్టలు చీట్లు వేస్తున్నారు, పిడుగుతున్నారు, చెంపలు రూపేస్తున్నారు. అది ఇష్టం. ఒక బంతి ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు ఆయనతో, పిచ్చి పెట్టిన వారిలాగా. ఆయన దేవుని కుమారుడని నమ్మకుండా తన దేహాన్ని బంతిలో వాడుకుంటున్నారు. అదంతా దారుణమైన విషయం. ఇక్కడ యేసుప్రభు వారు కూడా ఏమన్నారు, తండ్రి వీరు ఏమి చేసి వీరు ఎరుగురు కాదు, వీరిని క్షమించండి. ప్రేమించగలిగినోడు క్షమిస్తాడు, ప్రేమించగలిగినోడు ద్వేషించడు, ఓర్పుతో సహనంతో ఉంటాడు, ప్రేమిస్తాడు, ఆవేశానికి గురవడు, టెంపర్ అవ్వడు, ఓర్చుకుంటాడు. సరేలే మన సహోదరుడు కదా, మన సహోదరి కదా, దాని ఏముంది దాంతో చూసుకుందాం అనుకుంటాడు తప్ప కఠినంగా మాట్లాడు. ఇది ఈ ప్రేమ అనేది కదువైపోయింది. కాబట్టి దేవుడు ప్రేమలో పొందలేదు. ఒకసారి ఆలోచన చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనంలో, మీరు మిమ్మల్ని ప్రేమించుచు వారిని ప్రేమించేలా మీకేమి ఫలము కలుగును, సుంకలు అలాగే చేయుచున్నారు కదా అన్నాడు. ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏమి లాభము? అందరినీ ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమించే వారిని ప్రేమిస్తే కొత్తవారిని ఎప్పుడు ప్రేమిస్తాం? ఉన్నవారిని ప్రేమించేవాడు కాదు, మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించగలగాలి. మన కుటుంబాన్ని ప్రేమించడం కాదు, ఇతరులు కూడా ప్రేమించేవారుగా మనం ఉండాలి. కాబట్టి ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ఎందుకంటే దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు. శాశ్వత కాలంలో నుండి ప్రేమ అనేది ఉద్భవించింది, ఆయనలో నుండి అది ఉద్భవించింది. ఆ ప్రేమ క్రియేట్ చేసింది దేవుడు. ఆయన నమ్ముకునే వ్యక్తుల్లో అదే ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని పోలికయు, దేవుని స్వభావము, దేవుని రూపమై ఉన్నావు. దయతో ప్రేమించండి అనే విషయం చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామందికి ప్రేమ అంటే ఏంటో తెలియదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు, ప్రేమ నిర్వచనం కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే, దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా తెలుసుకోకపోతే,
దేవుని వాక్యము ప్రచురించుకోకపోతే ఖచ్చితంగా నేను ప్రేమ ఉండదు. ప్రేమ ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యము ఉండాలి. కాబట్టి యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయము రెండో యోహాను, క్షమించండి నేను తప్పు చెప్పాను. రెండో యోహాను లేదు క్షమించండి, యోహాను రాసిన యోహాను సువార్త 2వ అధ్యాయము 13. యూదులు పస్కా పండుగ సమీపింపగా యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పౌరులము అమ్మువారిని రోకలు మార్చుకొని కూర్చొని చూచి తాళ్లతో గొడవలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో తోలివేసి రోకలు మార్చు వారు రోకలు చల్లివేసి వారు బల్ల పడవేసి పావురు అమ్మి వారితో వీటిని ఇక్కడ తీసుకువెండి పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారులుగా చెగుడని చెప్పాను. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమించకుండా, ఇతరుల పట్ల ప్రేమించకుండా కేవలము ఈ వ్యాపారం చేసుకున్నారు అని పేరు చెప్పి. ఎందుకు ఆ రోజుల్లో ఇస్తారు విపరీతంగా బలిచ్చేవారు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండేది. బలికి డిమాండ్ ఎక్కువ. ఈ పక్షులు పావులు అవసరమా? లేని నుండి ఉన్నటి వరకు కూడా బలి ఇవ్వాలి. వీళ్ళకి దేవుడి పట్ల ప్రేమ లేదు. కానీ చక్కగా ఆ దేవుని ప్రాంగణంలో ఆ యెరూషలేము మందిరం బయట షాపులు, సంతల్లో షాపులు ఓపెన్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఏదో సంబరాల ఉత్సవాలు జరిగినప్పుడు అలా షాపులు పెడతారు, వీళ్ళు కూడా అలాగే షాపులు పెట్టుకున్నారు. అవన్నీ ఎందుకు ప్రభు ఎందుకు ఎండబెట్టాడంటే అసలు మీరు దేవుడిని ప్రేమించుకోండి, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? ఈరోజు చాలామంది ప్రేమ లేదు కానీ కానుక ఇస్తారు తెచ్చి, లేదా క్రిస్మస్కి ఒక కానుక ఇస్తారు, ఈస్టర్కి ఒక కానుక ఇస్తారు. ఏమంటే ఇది మాకు దేవుడు ప్రేమ. అది ప్రేమ కాదు. అసలు నువ్వు సంఘానికి రావు, చర్చి ఆరాధనకి రావు, చర్చి కార్యక్రమంలో పాలిపోగొస్తున్నావు, సువార్తకి రావు, సువార్త ప్రోత్సహించవు, బేదలను కనికరించవు, విధవరాండ్ర పక్షం వ్యాజ్యమాడవు, అనాథ అభాగ్యులను ప్రేమించలేవు, సంఘమును ప్రేమించలేవు. మరి అలాంటప్పుడు దేవుడిని ఎలా ప్రేమిస్తాడు? ఇవేమీ చెయ్యవు. కానీ క్రిస్మస్కి వచ్చేసరికి నేను 5 కేజీలు కేక్ ఇస్తాను, లేదా అందరూ భోజనాలు పెడతాను, లేకపోతే చర్చిలో అందరూ బట్టలు పెడతాను. ఎవరికి కావాలి అది? అంటే ఇక్కడ ఏంటి, దేవుడు అనేవాడు ఆ వ్యక్తి ఒక ఆప్షన్. ఇదిగో నేను రాలేదు కాబట్టి నేను ఇవి ఇస్తున్నాను, దేవుడా నువ్వు నోరు మూసుకొని ఉండు, నేనేం చేసినా నువ్వు మాట్లాడకూడదు, అప్పుడప్పుడు వచ్చి కనబడతాను, ఇదిగో ఏదో పడేస్తాను, నీకు భిక్షం వేసేస్తాను అనే ఆలోచనలో ఉన్నారు మనుషులు ఈరోజు. నువ్వు దైవాన్ని ప్రేమించకుండా, సహోదరిని ప్రేమించకుండా, నువ్వెన్ని ఆస్తులమ్మి నువ్వు ఇచ్చినా సరే అది దేవుని దృష్టికి చెత్తే. కయ్యను అలాగే ఇచ్చాడు, నన్ను హేబేలు దేవుడిని ప్రేమించి ఇచ్చాడు. ప్రేమించి ఇచ్చేవాడు అర్పణలో దేవుడు స్వీకరించాడు తప్ప ప్రేమ లేని వాడిని అసలు ఇవ్వలేదు. చనిపోతూ కూడా తన సహోదరిని ప్రేమిస్తూ, అన్నయ్య నన్ను కొట్టేశాడయ్యా, అసలు అడుగు ఎందుకు కొట్టి చంపాడని హేబేలు రక్తపు తండ్రి దేవుడు మొరపెట్టుకుంది. ఆయన వచ్చి అడిగిన తర్వాత కూడా పశ్చాత్తాపడలేదు సరే కదా, దేవుడి మీద ఎదురాడి నన్ను అడుగుతావేమని చెప్పి దేశదేమై పోరబోగులుగా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి సహోదరి మళ్ళారా, మనము యోహాను సువార్త చూసాం. యోహాను సువార్త 13వ అధ్యాయం ఇందులోనే 34 వచ్చింది చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, మొదటి యోహాను రాసిన సువార్త అండి, క్షమించండి తప్పు చెప్పాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో,
మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణం మందు నిలిచి ఉన్నాడు. కాబట్టి ఎవడైతే ప్రేమించడో వాడు మరణానికి దగ్గరగా ఉన్నాడు. దేవుని ప్రేమిస్తానని చెప్పుకొని సహోదరుని ద్వేషించేవాడు, సణుగువాడు, గొణుగువాడిని, వాడు జీవంలో లేడు, మరణంలో ఉన్నాడు. ఇదే మాట మనకి 4వ అధ్యాయము మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 వచనం మనం చూస్తే, ఎవడైనానో నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడు అన్నాడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలన్న ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది షాపుల్లో గట్రా, సంతల్లో గట్ట, పచారీ కొట్లో దొరకదు. ఇది పుట్టుకతోనే దేవుడు నేను నిక్షిప్తం చేశాడు. ఈ ప్రేమ ఇతరులకు పంచడానికి దేవుడు నేను తన రూపంలో సృష్టించాడు. ఆ ప్రేమను నువ్వేం చేస్తున్నావంటే ఆరిపేసి చంపేస్తూ నా అంత గొప్పవాడు లేడని చెప్పి నువ్వు ఎర్రవీగుతూ నీ అహంకారం తలకెక్కిపోయి ఎవరైనా సరే నీ పట్ల తప్పిదం చేస్తే ఉర్రూతులైపు వారిని కొట్టి, కొంతమంది కొట్టి చంపి జైలుకి పోలీసులకు కేసు పెట్టి అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి దేవుడు నువ్వు చేసిన దానికి ఎన్ని శిక్షలు వేయాలి? దేవుడు నిన్ను ప్రేమించబట్టే కదా నాకు అవకాశం ఇచ్చాడు మారుమనసు పొందుతావని. కాబట్టి దయతో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. ప్రేమ దేవుని మూలంగా పుట్టింది. ఇతరుని ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తులు దేవుడు ఉన్నాడని అర్థం, దేవుడు వ్యక్తిని ప్రేమిస్తున్నాడని అర్థము. కాబట్టి ప్రేమ ఎలా ఉండాలి అనే విషయాన్ని గ్రంథకర్త చాలా వివరంగా చెప్పాడు. తండ్రిని దేవుడు మనం ప్రేమించబట్టే తన కుమారుడు యేసుక్రీస్తు మనకు బలిగా ఇచ్చాడు. ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నాము అంటే దేవుని సంఘంలో సముఖంలో దేవాది దేవుడి చూడండి మహాకృప. కాబట్టి నేటి నుండి మీలో ప్రేమ కొద్దిగా ఉంటే ప్రేమ కలిగి ఉండండి. ఎవరు మీ పట్ల ఏ తప్పిదం చేసినా క్షమించే మనసు కలిగి ఉండండి. ఎవరిని ఏమి ద్వేషించకండి. ఒకవేళ ఎంతవరకు ఎవరైనా ద్వేషిస్తే ఇప్పుడే వెళ్ళి వారి కాలు పట్టుకొని క్షమాపణ అడగండి. తెలుసో తెలియక నేను మీ పట్ల తప్పుగా మాట్లాడాను, దయతో క్షమించానని చెప్పి క్షమాపణ అడిగి సరిచుకోక అవకాశం కలిగించి అంటే క్షమించమని అడగమని వేడుకుంటున్నాను. కొంచెం నిద్ర వచ్చేస్తుంది, అందుకే వీడియో తప్పదు. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితంలో మీ పట్ల తప్పుదం చేస్తే క్షమించమని వాళ్ళని అడగండి. క్షమించగలిగినప్పుడే మనం దేవుడు మనలో ఉన్నాడని అర్థం. ఎవరు ఎన్ని రకాలుగా మనకి ఇబ్బంది పెట్టినా ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ నీలో ఉంటేనే దేవుడు నీలో ఉన్నాడని అర్థం. కాబట్టి నా దేవుడు తెలుసు, ప్రభు తెలుసు అని చెప్పుకొని నీలో ప్రేమ లేకపోతే మాత్రం దేవుడు నీ విషయంలో ఉపేక్షించడం, నువ్వు మరణం కింద ఉన్నావని గ్రంథకర్త తెలియజెప్పాడు. కాబట్టి ప్రేమగా ఉండండి, ప్రేమ చూపించండి, ప్రేమతో బతకండి, ప్రేమతో జీవించండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.